జిల్లా ఆలేరులో అగ్ని ప్రమాదం జరిగింది. బిర్యానీ సెంటర్లో వంట చేస్తుండగా ఒక్కసారిగా సిలిండర్ పేలింది. ఘటనలో బిర్యానీ సెంటర్ వ్యక్తులకు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు. సుమారు 4 లక్షల మేర ఆస్తి నష్టం జరిగిందని హోటల్ యజమాని తెలిపాడు. यहाँ से क्या मना डोर बैठे नु सूच पड़ा डोर बैठे एक बार ఎట్లా వచ్చింది మంట? అదే గిన్నె కడుతున్నా ఆయన వచ్చి గ్యాస్ ఇప్పిండు కుర్చీ లేపని ఎంతసేపటికి వెళ్ళింది? అప్పుడు ఎంతసేపటికి వచ్చింది? కూర్చొని 2 నిమిషాలు గిన్నె కడుతున్నా. నువ్వు బయటకు వచ్చినాక వెళ్ళిందా రా? లోపల ఉన్నప్పుడే పేలిందా? బయట ఈరోజు పరివార్ బిర్యానీ హౌస్లో గ్యాస్ లీకేజ్ వల్ల అగ్ని ప్రమాదం జరగడం జరిగింది. వెంటనే వాళ్ళు లోకల్ ఆలేరు ఫైర్ స్టేషన్కి సమాధానం అందించడం జరిగింది. వాటితో పాటు సిబ్బంది అందరం కలిసి పుటావుటిన సంఘటన స్థలానికి రావడం జరిగింది. ఇక్కడ లోపల గ్యాస్ లీకేజ్ వల్ల ప్రమాదం జరిగినట్టు అంచనా వేశాము. 2 lakhs వరకు నష్టం జరిగిందని వాళ్ళు చెప్తున్నారు. దాన్ని ఇంకా అంచనా వేయాల్సింది. దాని బిల్డింగ్ కూడా 2 lakhs వరకు నష్టం జరిగిందని చెప్తున్నారు. క్రాక్స్ వచ్చినాయని దాన్ని కూడా పరిశీలించాల్సి ఉంది. ఈ ఎండాకాలం అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి అందరూ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. గ్యాస్ కానీ లీకేజ్ కానీ ఇలాంటి జరగకుండా సిలిండర్లు వాడాలి. CO2 ఎక్స్టింగ్విషర్ కానీ DCP ఎక్స్టింగ్విషర్ కానీ ఫోమ్ ఎక్స్టింగ్విషర్ కానీ అన్ని దగ్గర అందుబాటులో పెట్టుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మరియు హోటల్ వాళ్ళు రెసిడెన్సీ వాళ్ళు కిరాయికి ఇచ్చేటప్పుడు కూడా చూసుకొని వెంటిలేషన్ ఉండాలి బిల్డింగు, మరియు ఎలక్ట్రిషియన్ సరిగ్గా ఉండాలి. గ్యాస్ లీకేజ్ కాకుండా ప్రమాదాలు చూసుకోవాలిగా ఆలయ అగ్ని